హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహవేదిక లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను అనమాట. సో వాటి కోసం అయితే ముందుగా బాణలీని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అర్ధ కేజీ పెసర్లను అయితే తీసుకున్నాను. పెసర బ్యాళ్ళు కాదు, ఇందులో అంతా పెసర్లే వాడుతున్నాను, పొట్టున్నవే. సో అర్ధ కేజీ పెసర్లు అయితే తీసుకొని ఇలా మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. చాలా పేషెన్స్తో చేసుకోవాలి. తక్కువ మంట మీద మంచిగా వేయిస్తేనే టేస్ట్ బాగా వస్తుందన్నమాట సాంబార్ పొడి. ఆ తర్వాత అయితే శనగలు అన్నమాట. ఇవి కూడా అంతే, శనగలు పొట్టున్నవే, బ్యాళ్ళు అంతా వాడకూడదు వీటికి. సో శనగలను కూడా అలాగే వేయించుకోవాలి. ఇవి కూడా అర్ధ కేజీ ఉన్నాయి. ఈ రెసిపీ కోసం అయితే నేను 2 కేజీల ధనియాలు 2 కేజీల కారం మిరపకాయలే వాడుతున్నాను. సో వాటికి తగినట్టుగా ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా అర్ధ కేజీ ఉన్నాయన్నమాట. పెసర్లు అర్ధ కేజీ, శనగలు కూడా అర్ధ కేజీ. అన్నిటినీ ఒకటి దాని తర్వాత ఒకటి వేయించుకోవాలన్నమాట. మొత్తంగా అయితే ఒక 12-13 ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే ఉద్ది బ్యాళ్ళు అన్నమాట, ఉద్దులు. ఇవి కూడా అంతే, మంచిగా అర్ధ కేజీ తీసుకున్న వీటిని కూడా అలాగే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి 1 ఇయర్ పాటు ఈజీగా స్టోర్ ఉంటుంది. అలాగే ఏమీ కూడా అవ్వదన్నమాట. మంచిగా అయితే మనం సాంబార్లు కూరలన్నీ చేసేసుకోవచ్చు. మళ్ళీ అప్పటికప్పుడు అంటే కష్టం అయిపోద్ది అందుకే ఇప్పుడైతే నేను 1 ఇయర్కి ఒకసారి సమ్మర్ హాలిడేస్లో ఎండలు కూడా మంచిగా ఉంటాయి కాబట్టి అప్పుడైతే ఇలా చేసేసుకుంటాను. సో ఉద్దులు అయిపోయిన తర్వాత ఇవైతే కంది బ్యాళ్ళు అన్నమాట, కూరలో వాడతాం కదా అవి. వీటిని కూడా అంతే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా హాఫ్ కేజీ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు తక్కువ క్వాంటిటీలో చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దానికైతే 2 కేజీల ధనియాలకి 2 కేజీల మిరపకాయలు తీసుకున్నాను కదా, అలా మీరు 1 కేజీ ధనియాలు అయితే 1 కేజీ మిరపకాయలు, ఇవన్నీ కాల్ కేజీ అలా మెజరింగ్ చేసుకొని అయితే చేసుకోండి. ఇప్పుడు చూపించింది అయితే రైస్ అనమాట. సో వాటిని కూడా అర్ధ కేజీ తీసుకున్న రైస్ కూడా డిపో రైస్ అంటాం కదా అవి, వాటిని కూడా లైట్గా అయితే రోస్ట్ చేసేసుకున్నాను. ఆ నెక్స్ట్ అయితే జీలకర్ర కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఈ సాంబార్ పొడికి. జీలకర్ర అర్ధ కేజీ తీసుకున్నాను. మంచిగా వేయించుకోవాలి ఫ్లేవర్ వచ్చేదాకా. చాలా టేస్ట్ ఉంటుంది సాంబార్ పొడి. ఇదైతే బెంగళూరు స్టైల్లో చేసిన సాంబార్ పొడి అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే నేర్చుకున్నాను అనమాట, పక్కనింటి వాళ్ళని అడిగేసి. సో అప్పటి నుంచి దీన్నే ఫాలో అయిపోతున్నాను. మనకి కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి చేసి పెట్టుకుంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవు అనమాట. సో ఇప్పుడైతే వాడుతున్నది మిరియాలు. ఇవైతే 100 గ్రాములే తీసుకున్నాను. అది ఇంత క్వాంటిటీకి 100 గ్రాములు తీసుకున్నా. మీరు తక్కువ అయితే ఇంకా తక్కువే వాడుకోవచ్చు. క్యాల్కులేషన్ చేసుకొని తీసుకోండి. సో మా ఇంట్లో మేము చాలామంది ఉంటాం అండ్ డైలీ కూరలు ఉండాలి కాబట్టి నేను ఇంత చేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడైతే మెంతులు. ఇవి కూడా అంతే 100 గ్రాములే. జీలకర్ర ఒక్కటే ఎక్కువ తీసుకున్నాము ఈ మామూలు పోపు దినుసుల్లో. మిగతా అంతా 100 గ్రాములు వాడాను అనమాట. సో సాసువలు అంతే 100 గ్రాములు. వీటిని అంతే మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్. పేషెన్స్తో చేసుకోవాలి అంతే. ఒక్కసారి కష్టపడ్డాం అనుకోండి ఒకరోజు, ఆ తర్వాత అంతా ఈజీ మనకి. అండ్ పసుపు కొమ్మలను అయితే దంచేసి పొడి కొట్టేసుకొని వేయించుకుంటున్నా. ఇవి ఒక 200 గ్రామ్స్ ఉంటాయి పసుపు కొమ్మలు. ఇవి 100 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నా. ఆ తర్వాత అయితే ధనియాలు అన్నమాట. 2 కేజీల ధనియాలు మంచిగా క్లీన్ చేసేసుకొని ఎండకి ఎండబెట్టి ఆ తర్వాత తెచ్చి వేయించుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు అయితే చూసారుగా వెండకు వేసున్నాను. నెక్స్ట్ అయితే వీటిని కూడా వేయించవచ్చు, నేనైతే వేయించలేదు ఈసారి. సో వాటిని అయితే పైన ఇంకా తెచ్చేసి క్లీన్గా సంచిలో వేసి పెట్టేసాను. ఇవి 2 కేజీల మిరపకాయలు ఉంటాయి. ఇప్పుడు వేయించుకున్నవన్నీ కూడా మనం ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలి. సంచిలోకి మిక్స్ చేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. ధనియాలు వేసేసుకుంటున్నా. ఇన్ని ఐటమ్స్ అయితే వేయించాలి మొత్తం అన్నీ. మిరపకాయలు కూడా వేయించుకోవచ్చు, డ్రై రోస్టే చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే వేయించట్లేదు. వేయించాలనుకున్న వాళ్ళు వేయించవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేయించకూడదు, ఊరికే రోస్ట్గా. ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ ఫుల్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాం అన్నమాట. నా ఫ్రెండ్ని పిలిచాను. సో ఫుల్ అన్నీ మిక్స్ చేశాను అనమాట. పైకి కిందకి మంచిగా పౌడర్ రావాలి కదా. సో మిషన్కి అయితే వెళ్ళి ఆడించుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే జల్లెడ పట్టేసుకుంటున్నా. చూసారుగా కలర్ ఎంత బాగా వచ్చిందో. సంచిలో మంచిగా కనిపిస్తుంది కలరు. ఇక్కడ జల్లెడ పట్టింది అయితే అస్సలు కలరే కనిపించట్లేదు, కెమెరా ఫోకస్ చేయలేకపోతుంది.
మొబైల్ కొంచెం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, అంతే. ఇలా అయితే జల్లెడ పట్టేసి అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఆ రోజు ధనియాల పొడి కూడా చేసుకున్నా. ఇది బరీ ధనియాల పొడి, ఇది బరీ కారం పొడి, అండ్ 2-3 డబ్బాలకైతే సాంబార్ పొడి అయిందన్నమాట. అంతే, ఇలా చేసేసుకుంటాను ఒక్కసారిగా. ఎప్పుడు ఫ్రీగా వంటలు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.